మరి అటు ఈరోజు అయితే ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ అయితున్నది. సండేలో సెకండ్ గేమ్. మరి నైట్ గేమ్ ఇప్పుడు రాయ్పూర్లో ఈ సీజన్ ఈ టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ ఇది. లాస్ట్ 10 years ఇదే ఫస్ట్ మ్యాచ్. సో ఐపీఎల్. సో చూడాలి మరి పిచ్ ఎట్లుంటా అని. సో ఓవరాల్ ఎట్లుండబోతుందో మాట్లాడుకుని ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మరి అటు ఫ్రెష్ వికెట్ అంటారు. సో ఫ్రెష్ వికెట్ కాబట్టి మీకు నిన్న వాన పడ్డా అంటారు. సో మీకు మాస్టర్ ఉండొచ్చు. మళ్ళీ టాస్ గెలిస్తే మళ్ళీ ఏ టీం అయినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. రెండు టీంల దగ్గర ఎక్సలెంట్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో వాళ్ళు మంచి స్టార్ట్ని ఇట్లా చేసుకోవాలనుకుంటారు. మంచి స్టార్ట్ రాబట్టాలనుకుంటారు. సో ఇక మరి మన టీమ్స్ మాట్లాడకుండా అయితే ముందే ఆర్సీబీ టీం మాట్లాడకుండా అయితే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి కొంచెం డిసప్పాయింట్గా ఉంటారు. సో మళ్ళీ లాస్ట్ 2 లాసెస్ వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి. కానీ వాళ్ళ దగ్గర మంచి టీం ఉన్నది. వాళ్ళు లాస్ట్ మ్యాచెస్ ఓడిపోయారు. మంచి మంచి పర్ఫార్మెన్స్ చూసినాం. అక్కడ మీకు పవర్ ప్లేలో 2 వికెట్లు పడ్డా మీకు చాలా క్లోజ్ దాకా వచ్చిల్లు లాస్ట్ గేమ్ అయితే. సో అది మంచి పాజిటివ్ సైన్ లెక్క అనుకోవాలి ఆర్సీబీ. ఇంకా మళ్ళీ వాళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే భువనేశ్వర్ వేరే లెవెల్ పర్ఫార్మ్ ఇస్తాడు. ఇంకా మాకు అటు రక్షిత్ సలాందారు ఉండు. సో మీకు ఒక రక్షిత్ సలాందారు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అక్కడ మీకు స్పిన్లో శ్రేయస్ శర్మ, కృణాల్ పాండ్యా ఉండు. కానీ వాళ్ళ కొంచెం కన్సర్న్ ఏంటంటే అటు జయచంద్రుడు పవర్ ప్లేలో కొన్ని రన్స్కి వెళ్తాను లాస్ట్ 2 మ్యాచెస్. అదే వాళ్ళకి చాలా కొంచెం కన్సర్న్ ఉంటాయి. కానీ అక్కడ మీకు ఎజలుడ్ కనుక మీకు పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేస్తే ఆర్సీబీ వేరే టాప్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. అక్కడ మీకు మరి అక్కడ బ్యాటింగ్లో కూడా మరి షెఫర్డ్ ఫామ్ కొంచెం కన్సిడర్ చేస్తాను వాళ్ళకు. బౌలింగ్లో నాట్ బ్యాటింగ్లో. షెఫర్డ్ లాస్ట్ మ్యాచ్లో ఫినిష్ చేస్తారని మంచి అవకాశం ఉండే. కానీ అక్కడ మీకు కొంచెం కష్టమైంది. అక్కడ మీకు కృణాల్ పాండ్యా కూడా లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ బాగా చేసిండు. సో ఇవి కలిసి వచ్చే అవకాశం. మరి అటు జితేష్ శర్మ ఫామ్ అయితే బాగా కన్సర్న్ చేస్తాను ఆర్సీబీకి. మరి తను అయితే ఉంటారు అనిపిస్తుంది. ఇక మళ్ళీ అటు జేకబ్ బెతల్ మంచి స్టార్ట్ చేయాలనుకుంటారు. సో ఫిలిప్ సాల్ట్ మ్యాచ్ రాడు కాబట్టి మీకు సో జేకబ్ బెతల్ నుంచి మంచి స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ మ్యాచ్ అయినా వాళ్ళు ఆర్సీబీ. మరి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళకు జేకబ్ బెతల్. అటు విరాట్ కోహ్లీ ఎట్లా ఉండు మీకు. విరాట్ కోహ్లీ తన గురించి మనకు తెలిసిందే బాగా అనుకుంటారు ఈ మ్యాచ్. ఇంకా మళ్ళీ అటు రజల్ పత్రిక ఎట్లా ఉండు. పడికలు మంచి ఫామ్లో ఉండు. సో వీళ్ళిద్దరు మిడిల్ ఆర్డర్లో కీగా మారనున్నారు. సో ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి పత్తిదారు పడికల్ ఫామ్. ఇక మళ్ళీ ఎంఐ టీం మాట్లాడుకుంటే అయితే వాళ్ళైతే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ గెలిచి వచ్చిల్లు అని చెప్పాలి. అటు మరి హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ అవైలబుల్ ఉంటుందా అంటే కొంచెం చూడాలి మరి. అయితే డౌట్గానే నాకైతే. అక్కడ మీకు అక్కడ రాయ్పూర్కి వచ్చిల్లు అన్నారు హార్దిక్ పాండ్యా. కానీ ఆడతారా అంటే డౌటే. సో ఆడకపోతే తను సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ ఉంటాడు. కానీ అక్కడ మీకు వీళ్ళకు బాగా కలిసి వచ్చిందంటే అక్కడ దీపక్ చహర్ డెత్లో బాగా వేసిండు. అదే పర్ఫార్మెన్స్ కనుక న్యూ బాల్తో కొంచెం స్వింగ్ రాబట్టే వాళ్ళు ఎర్లీ వికెట్స్ ఇస్తే అక్కడ ఆర్సీబీ ప్లేయర్లో పెట్టచ్చు. అటు బుమ్రా కూడా మీకు తన రోజులో మంచి పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటారు. సో ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటారు. అటు కార్బిన్ బిష్ ఆడితే కార్బిన్ బాష్ కూడా మీకు లాస్ట్ మ్యాచ్లో 2 ఇంపార్టెంట్ వికెట్స్ చేసిండు. సేమ్ అసంటే ఈ మ్యాచ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంచెం తక్కువ రన్స్ ఇచ్చి వికెట్లు ఇస్తే బాగుంటుంది అనిపిస్తే వాళ్ళకు. ఇంకా మళ్ళీ అటు సో అక్కడ గజన్ఫర్ ఎట్లా స్పిన్లో ఉండు. సో గజన్ఫర్ కూడా ఇంపార్టెంట్. ఇంకా మీకు రఘు శర్మ కూడా బాగా బౌలింగ్ చేసిందని చెప్పాలి. సో వీళ్ళందరూ మంచిగా కలిసి వచ్చే కొంచెం. అలాగే బ్యాటింగ్లో అయితే లాస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మ మంచి బ్యాటింగ్ చేసాడు చెప్పాలి. రియాన్ నిఖిల్ ఏమో మంచి బ్యాటింగ్ చేసిండు. సో వీళ్ళిద్దరు జోడీ బాగా కలిసి వచ్చింది లాస్ట్ మ్యాచ్. సో మరి అది బాగా కలిసి వచ్చే అవకాశం. ఇక మీకు సూర్యకుమార్ యాదవ్ కూడా మీకు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలనుకుంటారు. అటు తిలక్ వర్మ ఇంకా మీకు నమందీర్ వీళ్ళందరూ బాగా కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఇంకొంచెం మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటాయి. ఇక మరి కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకుంటే అయితే చాలా బ్యాటిల్స్ ఉంటాయి అబ్బో. సో ఆది పాండ్యా ఆడితే కృణాల్ పాండ్యా మంచి బ్యాటిల్ ఉంటాయి. కానీ సో జరగదు కొంచెం డౌట్గానే ఉంది. కానీ అక్కడ మీకు ఫస్ట్ వీళ్ళు ఆర్సీబీ బౌలింగ్ చేసేటప్పుడు భువనేశ్వర్ స్పెల్ జయచంద్రుడు స్పెల్ బాగా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు కనుక వికెట్లు ఇస్తే ఆర్సీబీ టాప్లు ఉంటుంది. సో వీళ్ళిద్దరు వికెట్లు ఇవ్వకుండా అక్కడ బాగా ఆడాలి. సో భువనేశ్వర్ వర్సెస్ రియాన్ నిఖిల్ అదైతే ఫస్ట్ బ్యాటిల్ అనుకుంటాను. కానీ ఇంకో దిక్కు మళ్ళీ రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ కూడా ఎజలుడ్ని కొంచెం అటాకింగ్ చేస్తే ముంబై కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు. అక్కడ మీకు ఫ్రంట్ ఫుట్ వస్తే ఇద్దరు బౌలర్స్కి కొంచెం లైన్ కొంచెం చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో
కొంచెం రోహిత్ శర్మ బౌన్స్ని బాగా ఆడితే రియాన్ రికల్టన్ బౌన్స్ బాగా ఆడతారు. సో హెజల్వుడ్ పైన ప్రెజర్ పెడితే ఎంఐ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో రోహిత్ శర్మ వర్సెస్ హెజల్వుడ్ ఇది సెకండ్ బ్యాటిల్. ఇక మరి ఇటు వీళ్ళు బౌలింగ్ వేసేటప్పుడు కూడా బూమ్రా వర్సెస్ కోహ్లీ మంచి బ్యాటిల్ ఉండొచ్చు. ఇంకా మీకు చార్ వర్సెస్ కోహ్లీకు మంచి బ్యాటిల్ ఉండొచ్చు. కానీ అక్కడ మీకు పడికల్ వర్సెస్ బూమ్రాకు మంచి బ్యాటిల్ ఉండొచ్చు. కానీ అక్కడ గజన్ఫర్ ఉండు. సో గజన్ఫర్ వర్సెస్ పతిదార్. అక్కడ మీకు పతిదార్ అయితే స్పిన్ అయితే వేరే లెవెల్ ఆడుతాడు. సో గజం వర్సెస్ పటిదార్ మంచి బ్యాటిల్ అనుకుంటాను. ఈ 3 బ్యాటిల్స్ పిక్ చేసుకున్నా. ఇటు ఇటు అటు కూడా స్పిన్ వేసేటప్పుడు ఇక్కడ మీకు మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ శర్మ అని కృణాల్ పాండ్యా ఎట్లా ఆడుతారు. అక్కడ మీకు ఆది పాండ్యా లేడుగా. అక్కడ మీకు ఇంకా తిలక్ వర్మ వాళ్ళు డెత్లో అక్కడ ఫాస్ట్ బౌలర్స్ ఎట్లా ఆడతారు. డెత్లో అయితే ఘోరంగా యార్కర్లు ఎత్తాళ్ళు. అక్కడ ఎవరైతే వాళ్ళు ఆర్సీబీ నుంచి భువనేశ్వరి యార్కర్లే, హెజల్వుడ్ యార్కర్లే, రక్షిత్ సలాందార్ యార్కర్లే, స్లోర్ వన్స్ పరిగెత్తాని. సో వాళ్ళ బౌలింగ్ డెత్లో బాగా కంటిన్యూ చేస్తారని చెప్పారు ఆర్సీబీ. సో అది కూడా మీకు అటాకింగ్ చేయాలి ఎంఐ మంచి స్కోర్ రావాలంటే. సో అది చూసుకోవాలి మళ్ళీ. ఇక మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఆర్సీబీ టీం మాట్లాడుకుంటే వాళ్ళైతే సేమ్ టీంతో వెళ్తారు అనుకుంటాను. అటు షెఫర్డ్ బౌలింగ్తో కూడా మీకు కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రన్స్కి వెళ్తాను కొంచెం, కానీ రన్స్కి వెళ్ళకుండా వికెట్లు ఇస్తే బాగుంటుంది అనిపిస్తాను వాళ్ళకి. సో ఆర్సీబీ టీం అయితే సేమ్ టీం వెళ్తాయి. అక్కడ మీకు విరాట్ కోహ్లీ, జేకబ్ బెత్తల్, వెంకటేష్ ఎవరికైనా ఛాయిస్ ఇవ్వాలంటారు కానీ నాకైతే జరగదు అనిపిస్తుంది. సో అక్కడ మీకు 1 ఓవర్లో పడికల్, 4లో రజత్ పతిదార్, 5లో సిచ్యుయేషన్ బట్టి జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ ఉండు. సో టిమ్ డేవిడ్ వర్సెస్ బూమ్రాకు మంచి బ్యాట్లు ఉండొచ్చు. షెఫర్డ్ వర్సెస్ బూమ్రాకు మంచి బ్యాట్లు ఉండొచ్చు. డెత్లో ఎవరైతే వాళ్ళు వీళ్ళకి మంచి బ్యాట్లు ఉండొచ్చు. సో 5లో జితేష్, 6లో టిమ్ డేవిడ్, 7లో కృణాల్, 8లో మీకు షెఫర్డ్, 8 వరకు మంచి బ్యాటింగ్ ఉన్నది. సో 9లో అక్కడ మీకు భువనేశ్వర్, 10లో హెజల్వుడ్. భువనేశ్వర్ కొంచెం బ్యాటింగ్ చేయగలరు, అక్కడ హెజల్వుడ్ కొంచెం బ్యాటింగ్ చేయగలరు. 11లో అక్కడ మీకు శ్రేయస్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్, ఇక రక్షిత్ సలాందార్. ఎట్లున్న వాళ్ళ టీం అయితే. ఇక ఎంఐ టీం మాట్లాడుకుంటే అయితే హార్దిక్ పాండ్యా ఆడతారంటే అది ఆడరు అనుకునే చెప్తాను. సో అక్కడ మీకు రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ 1 ఓవర్లో మీకు లాస్ట్ మ్యాచ్ స్కై వచ్చిండు. సో ఈ మ్యాచ్ కూడా స్కై ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్కై 4లో నమందీర్, 5లో తిలక్. నమందీర్, తిలక్ కూడా మంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నమందీర్ బాగా ఆడతానని చెప్పాలి. సో తన దగ్గర నుంచి అదే పర్ఫామ్ కొనసాగాలనుకుంటారు. 6లో అక్కడ మీకు ఇక మోస్ట్లీ కార్బిన్ బాష్ ఉండొచ్చు. సో కార్బిన్ బాష్. 7లో మరి మీకు రాజ్ భవన్ తెచ్చుకున్నారు. సో రాజ్ భవన్ మీకు 8లో అక్కడ దీపక్ చహర్ ఉండొచ్చు. దీపక్ చహర్ 9లో 9లో అక్కడ మీకు బోల్ట్, 10లో బోల్ట్ కాదు. సో 9లో అక్కడ మీకు బూమ్రా, 10లో అక్కడ మీకు గజన్ఫర్, 11లో రఘు శర్మ. ఈ ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు చూసుకోవచ్చు ఇక. సో ఎట్లున్నా వాళ్ళ టీం అయితే మరి బౌలింగ్ కూడా ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ తను ఎక్కడ ఆడతారో చూడాలి. అక్కడ మీకు రియాన్ రికల్టన్ ఉండు, మీకు ఇంకా విల్ జాక్స్ కూడా మర్చిపోయినా. సో విల్ జాక్స్ అక్కడ ప్లేయింగ్ గేల్ ఉంటారు. సో విల్ జాక్స్ మంచి కాంట్రిబ్యూషన్ అయితే బాగుంటాయి. సో అక్కడ విల్ జాక్స్ ఉండు. సో ఎట్లున్నా వాళ్ళ టీం అయితే మరి విల్ జాక్స్ కూడా ఒకరు బౌలింగ్ చేయాల్సి వస్తే తను వికెట్లు ఇస్తే బాగుంటాయి ఎంఐకి. ఇక మరి ఆర్సీబీ అయితే ఈ వీరు కూడా ఓడిపోతే వాళ్ళకైతే చాలా డిసప్పాయింట్ ఉంటారు. మళ్ళీ ఇంకొంచెం ప్రెషర్ ఉంటుంది వాళ్ళకు. 11-6 ఉంటారు. లాస్ట్ 3లో 2 గెలాలి. కానీ ఈ విన్ గెలితే వాళ్ళు అమ్మయ్య లెక్కుంటారు. మరి ఎంఐ అయితే ఈ విన్తో ఇంకొంచెం హ్యాపీ ఉండాలనుకుంటారు. సో చూద్దాం మరి. ఫేవరెట్సా అంటే మళ్ళా ఇక టీం పరంగా, ఫామ్ పరంగా అంటే ఎంఐ లాస్ట్ మ్యాచ్ గెలిచింది. కానీ ఆర్సీబీ టీం దగ్గర మంచి టీం ఉన్న అనిపిస్తుంది. సో అటు ఆర్సీబీ ఫేవరెట్స్ అనిపిస్తుంది. కానీ బూమ్రా కనుక మంచిగా బౌలింగ్ చేసి పవర్ ప్లేలో వికెట్లు ఇస్తే ఇంకో ఎండ్లో మీకు అటు ఎంఐ టాపరు మళ్ళొకసారి క్లిక్ అయితే వాళ్ళకు గెలిచే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఫీల్డింగ్ బాగుండాలి. అటు క్యాచింగ్, మళ్ళీ అటు కొన్ని హాఫ్ ఛాన్సెస్ కూడా కొంచెం ఆ టీం కన్వర్ట్ అయితే కొంచెం గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇంకా మళ్ళీ అటు క్యాప్టెన్సీ బాగుండాలి. ఇక మరి ఆర్సీబీ టీం మరి
ఎంఐని ఓడియాలంటే వాళ్ళు టక్కున టాప్ ఆర్డర్ అవుట్ చేయాలి. అటు ఎంఐ అయితే హెజల్వుడ్, భువనేశ్వర్ స్టిల్ని ఫస్ట్ మంచిగా కీలకంగా డెత్లో మంచి రన్స్ ఎత్తే ఎంఐ బాగుంటుంది. అటు బౌలింగ్లో బూమ్రా డెత్లో బౌలింగ్ బాగా చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. గజన్ఫర్కి మారునా అనిపిస్తుంది. అటు రవి శర్మ కూడా ఎట్లా ఇంట్రెస్టింగ్గా ఆడతారో చూడాలన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం మరి ఏమవుతుందో. ఆర్సీబీ కనుక గెలిస్తే వాళ్ళు టాప్ పోయే అవకాశం ఉన్నది. సో చూద్దాం మరి ఏమవుతుందో. మంచి రిటర్న్ రేట్స్ ఉంటే వాళ్ళు టాప్ వెళ్ళొచ్చు. కానీ ఎంఐ కనుక గెలిస్తే ఆర్సీబీపై ఇంకా చాలా ప్రెజర్ ఉంటాయి. చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.